Welcome to NEET Zoology Tutorials by Revati. So in this video, we are going to discuss about the next topic of animal kingdom, that is nothing but coelom. Coelom ne manam body cavity అని కూడా అంటాం. సో ఇది ఏ బాడీ క్యావిటీ అంటే సెకండరీ బాడీ క్యావిటీ. ప్రైమరీ బాడీ క్యావిటీ ఏంటి అంటే బ్లాస్టోసీల్ అనమాట. సో సెకండరీ బాడీ క్యావిటీ ఇస్ ద సీలోమ్. అసలు సీలోమ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటి? సో సీలోమ్ అనేది ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అన్నమాట. ఈ క్యావిటీ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది మనకి ఒక హైడ్రోస్టాటిక్ స్కెల్టన్ లాగా యాక్ట్ చేస్తుంది. త్రూ దట్ ఫ్లూయిడ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, న్యూట్రియంట్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అలాగే నైట్రోజనస్ వేస్ట్ ని కలెక్ట్ చేస్తుంది. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. అసలు ఏంటి ఈ క్యావిటీ, ఎక్కడ ఉంటుంది చూద్దాం. The coelom is a fluid-filled body cavity completely lined by mesoderm and located in between the body wall and gut wall, లేదంటే ectoderm and endoderm. సో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో చూసినట్లయితే చూసినట్లయితే జర్మైనల్ లేయర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి outer most layer is nothing but ectoderm and innermost is endoderm. అండ్ మిడిల్ ఇక్కడ ఎల్లో కలర్ తో చూస్తుంది ఏంటంటే అది మీసోడమ్. ఈ మీసోడమ్ కంప్లీట్ గా లైన్ అయ్యింది. ఇక్కడ ఎక్టోడమ్ సైడ్ అలాగే ఎండోడమ్ సైడ్ కూడా. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఈ స్పేస్ ని మనం సీలోమ్ అన్నాం. ఈ స్పేస్ ఏంటి అంటే సీలోమ్, అండ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్. సో ఈ సీలోమ్ లోని అంటే ఈ బాడీ క్యావిటీలోని మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ coelom అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఇస్ అ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. ఇట్ ఈస్ కంప్లీట్లీ లైన్డ్ బై ద మీసోడర్మ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ectoderm అండ్ endoderm. లేదు అంటే బాడీ వాల్ అండ్ గట్ వాల్ అని కూడా రాయొచ్చు. బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ coelom అంటే బాడీ క్యావిటీ ఉందా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని ఆర్గానిజమ్స్ ని 3 టైప్స్ కింద కేటగరైజ్ చేశారు. అవి ఏంటి అంటే ఏసిలోమైట్స్, సూడోసిలోమైట్స్, ఇంకా యూసిలోమైట్స్, లేదంటే సింపుల్ గా సిలోమైట్స్ అని కూడా అనొచ్చు. యు అంటే ట్రూ అనమాట. సో ఏ సిలోమైట్స్, ఏ అంటే ఇక్కడ అబ్సెన్స్ అని, సూడో అంటే ఫాల్స్ అని, యు అంటే ట్రూ అని అనమాట మీనింగ్స్. సో ఏ సిలోమైట్స్ అంటే ద యానిమల్స్ ఇన్ విచ్ బాడీ క్యావిటీ ఇస్ అబ్సెంట్. ఏ సిలోమైట్స్ లో బాడీ క్యావిటీ అనేది ఉండదు. సూడో సిలోమైట్స్ లో చూసినట్లయితే బాడీ క్యావిటీ ఉంటుంది కానీ దట్ ఈస్ నాట్ లైన్ బై మీసోడర్మ్. అదే యూసిలోమైట్స్ లో చూసినట్లయితే బాడీ క్యావిటీ ఉంటుంది, అది ectoderm కి endoderm కి మధ్యలోనే ఉంటుంది, అండ్ అది ఇట్ ఈస్ లైన్డ్ బై మీసోడర్మ్. దిస్ ఇస్ అ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ 3 ఆర్గానిజమ్స్. సో వన్స్ వి సీ ద డయాగ్రమ్స్. ఇక్కడ చూసినట్లయితే ఏసీలో ఇది అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి అంటే ectoderm. నెక్స్ట్ ఇక్కడ ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎండోడర్మ్. ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ ద ectoderm అండ్ endoderm ఈ ఆరెంజ్ కలర్ సెల్స్ ఉన్నాయి కదా, ఇదేంటిది అంటే కంప్లీట్ గా ఎండోడమ్. సో ఇక్కడ ఈ ectoderm కి endoderm కి అసలు మధ్యలో ప్లేస్ అనేది లేదు. ఉన్న ప్లేస్ కూడాను ఒక చిన్న టిష్యూతో ఆక్యుపై ఉంటుంది, దట్ ఈస్ మెసెంకైమటస్ టిష్యూ అన్నమాట. అంటే ఏసిలోమేట్ ఆర్గానిజమ్స్ లో అసలు బాడీ క్యావిటీ అనేది ఉండదు, సీలోమ్ ఈస్ అబ్సెంట్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్ కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ectoderm, ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఎండోడమ్. ఈ రెండింటి మధ్యలో చూసినట్లయితే కొంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీసోడర్మ్ అనేది ప్రెసెంట్ అయి ఉండదు. మీసోడర్మ్ ఈ స్కాటర్డ్ లైక్ పౌచెస్, అక్కడక్కడ బ్యాగ్స్ లాగా పడేసి ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే పిక్చర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ ద స్పేస్ దట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ectoderm కి endoderm కి మధ్యలోనే ఉంది. అలాగే దిస్ ఇస్ లైన్డ్ విత్ ద మీసోడర్మ్. అంటే ఈ పర్టికులర్ ఈ సర్కిల్ లోపల ఉన్నటువంటి స్పేస్ ని మనం సీలోమ్ అనొచ్చు. కానీ పక్కనే చూసినట్లయితే ectoderm కి endoderm కి మధ్యలో స్పేస్ ఉంది, కానీ దిస్ ఇస్ నాట్ లైన్డ్ బై ద మీసోడర్మ్. ఈ పర్టికులర్ స్పేస్ ని క్యావిటీని మనం సూడోసీలోమ్ అంటాం. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి అసలు క్యావిటీనే లేదు, ఇక్కడ క్యావిటీ ఉండింది కానీ మీసోడర్మ్ తో లైన్ అయి లేదు. నెక్స్ట్ సిలోమైట్స్ లో చూసినట్లయితే దిస్ ఇస్ ద ectoderm అండ్ ఇన్నర్ వన్ వచ్చేసి ఎండోడర్మ్. ఈ మధ్యలో ఈ ఎల్లో కలర్స్ తో రిప్రజెంట్ చేసినటువంటి సెల్స్ ఏంటి అంటే మీసోడర్మ్.
మీరు క్లియర్ గా చూసినట్లయితే కంప్లీట్లీ ఇట్ ఈస్ లైన్డ్ విత్ ద బాడీ క్యావిటీ, కంప్లీట్లీ లైన్డ్ విత్ ద mesoderm. Then only we call it as it is a body cavity or cilium or a true body cavity. I hope you understand all the three pictures. First picture లో cilium and body cavity లేదు. Second picture లో body cavity ఉంది కానీ అది mesoderm తో లైన్ అప్ అయ్యలేదు. థర్డ్ పిక్చర్ చూసినట్లయితే బాడీ క్యావిటీ ఉంది, అది రెండు వైపులా కూడాను mesoderm తో లైన్ అప్ అయ్యింది. So that's what this is the true body cavity. I hope you understand about the cilium. Next concept వచ్చేసి segmentation. In some animals, body is externally and internally divided into segments. కొన్ని ఆర్గానిజమ్స్ మనం చూసినట్లయితే ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను బాడీ అనేది సెగ్మెంట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ డివిజన్ ని సెగ్మెంటేషన్ అంటారు. అంటే బోత్ ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను డివైడ్ అయి ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ సెగ్మెంటేషన్ ని వర్టిబ్రేట్స్ చూపిస్తాము, అలాగే ఆర్థ్రోపోడ్స్ లో ఉంటుంది, ఎనలిడ్స్ లో కూడా ఉంటుంది. సో మనలో చూసినట్లయితే అవర్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ head region, neck region, thoracic region and abdominal region. Like this, there are four different segments are present here. Okay, we are showing segmentation. External గా చూసినట్లయితే, అదే ఇంటర్నల్ గా చూసినట్లయితే మనకి వర్టిబ్రే. సో వర్టిబ్రే అన్ని కలిసి మనకు ఒక కాలం లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం వర్టిబ్రల్ కాలం అంటాం. అంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కూడాను సెగ్మెంటేషన్ ఉంది, రిపిటేషన్ చూపిస్తుంది. కానీ ప్రతి ఒక్క వర్టిబ్రే ఉన్న దగ్గర మన బాడీ కంప్లీట్ గా ఒక పార్ట్ కింద డివైడ్ అయి ఉండదు. అంటే మనం ఎక్స్టర్నల్ డివిజన్ చూపించట్లేదు, ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్ లేదు, మన బాడీలో ఇంటర్నల్ మాత్రమే ఉంటుంది. కానీ అర్త్వార్మ్ బాడీ చూసినట్లయితే ఒక్కొక్క సెగ్మెంట్, ఒక్కొక్క బాడీ పార్ట్ డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఆ సెగ్మెంట్ ని మనం ఆ సెగ్మెంట్ లో ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా సీరియల్ గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సెగ్మెంటేషన్ అనేది ట్రూ సెగ్మెంటేషన్ ఈజ్ షోన్ బై అర్త్వార్మ్స్. ఓకే, సో దట్స్ వాట్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఎనలిడా లో మనకి ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా రెండు రకాలుగా సెగ్మెంటేషన్ ప్రెసెంట్. ద సెగ్మెంటేషన్ విత్ సీరియల్ రిపిటేషన్ ఆఫ్ బాడీ పార్ట్స్. సీరియల్ రిపిటేషన్ ఆఫ్ బాడీ పార్ట్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇది అర్త్వార్మ్ బాడీ. ఇక్కడ ది స్ట్రక్చర్స్ ఆర్ నథింగ్ బట్ స్పెర్మెటిక్. సీరియల్లీ అంటే ఆర్డర్ గా ఇవి 6th సెగ్మెంట్ లో ఉన్నాయి, 7th సెగ్మెంట్ లో ఉన్నాయి, 8th సెగ్మెంట్ లో ఉన్నాయి, అలాగే 9th సెగ్మెంట్ లో కూడా ఉన్నాయి. ఒక ఆర్డర్ లో ఇవి రిపీట్ అయి ఉన్నాయి అన్నమాట. సీరియల్లీ ఇట్ ఈస్ రిపీటెడ్. సో దిస్ కైండ్ ఆఫ్ సీరియల్ రిపిటేషన్ ఈస్ ప్రెసెంట్ మీన్స్ that kind of segmentation is called metameric segmentation, and that phenomenon what we call metamerism. See here, the segmentation with serial repetition of body parts in a linear series along the length of the body is called metameric segmentation, and the phenomenon even the metamerism. So ikkada true metamerism ni exhibit చేసేటువంటి ఆర్గానిజం కి ఎగ్జాంపుల్ అంటే అర్త్వార్మ్. ఏమొస్తుంది? అర్త్వార్మ్. నెక్స్ట్, హ్యూమన్స్ ఆల్సో షో మెటామెరిజం ఇంటర్నల్లీ. మనం కూడా అంటే హ్యూమన్స్ కూడా మెటామెరిజం చూపిస్తాం ఇంటర్నల్ గా. ఆ ఇంటర్నల్ గా ఏమి అంటున్నారంటే సీరియల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్టిబ్రే అండ్ రిబ్స్. మనకి 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. ఆ 12 pairs కూడా ఆర్డర్ లోనే అరేంజ్ అయి ఉంటాయి. కానీ రిబ్ ఉన్న ప్రతి దగ్గర మనం ఎక్స్టర్నల్ గా సెగ్మెంటేషన్ చూపించట్లేదు. అంటే మన సెగ్మెంటేషన్ ఇంటర్నల్ గానే ఉంది, ఎక్స్టర్నల్ గా లేదు. అలాగే వర్టిబ్రే కూడా మనకి డార్సల్ సైడ్ 26 వర్టిబ్రే ఉంటాయి. అంటే మన థొరాసిక్ బాడీ పార్ట్, అబ్డామినల్ బాడీ పార్ట్ 26 భాగాలుగా 26 సెగ్మెంట్స్ గా డివైడ్ అయి లేదు. కానీ ఇంటర్నల్ గా 26 వర్టిబ్రే అయితే మనకున్నాయి. అంటే ఇక్కడ క్లియర్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనలో కూడా సెగ్మెంటేషన్ అయితే ఉంది, కానీ మనం మెటామెరిజం ని ఎగ్జిబిట్ చేయడం లేదు. మెటామెరిజం అంటే ఏంటి అంటే ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను రెండు రకాలుగాను బాడీ అనేది డివైడ్ అయి ఉండాలి సెగ్మెంట్ లాగా. అలాగే సీరియల్ రిపిటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ కూడా ఉండాలి. మనకి సీరియల్ రిపిటేషన్ ఆఫ్ ఆర్గాన్ ఉంది ఇంటర్నల్ గా, కానీ ఎక్స్టర్నల్ గా లేదు. అందుకని మనం ట్రూ మెటామెరిక్ ఆర్గానిజమ్స్ కాదు. సో ట్రూ మెటామెరిక్ ఆర్గానిజమ్స్ కి ఎగ్జాంపుల్ ఎవరు అంటే నథింగ్ బట్ అర్త్వార్మ్స్. Next comes to the next topic and the last topic of this introduction, that is nothing but notochord. సో ఇక్కడ మనకి బేసిక్ గా తెలిసిందే నోటోకార్డ్స్, కార్డేట్స్ కి నాన్ కార్డేట్స్ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక కార్డ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనకి డార్సల్ సైడ్ ఈ నోటోకార్డే నెక్స్ట్ ఫర్దర్ గా వర్టిబ్రల్ కాలం గా డెవలప్ అవుతుంది.
ఆ నోటోకార్డ్ ఉంటే, ఆ కార్డ్ లైక్ స్ట్రక్చర్ ఉంటే వాళ్ళని కార్డేట్స్ అని, ఆ కార్డ్ లైక్ స్ట్రక్చర్ లేకపోతే నాన్ కార్డేట్స్ అని అంటాం. సో నోటోకార్డ్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ జెర్మైనల్ లేయర్ అంట? మీసోఫిల్. It is a rod-like structure formed on the dorsal side. Dorsal అంటే మన బ్యాక్ సైడ్, dorsal side during embryonic development. మనందరం మన అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఫామ్ అయినటువంటి స్ట్రక్చర్ ఏంటి అంటే నోటోకార్డ్. మన ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లో మనం ఫస్ట్ ఫామ్ అయ్యే జనరల్ గా హార్ట్ అదేది అనుకుంటాం, కానీ ఫస్ట్ ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నోటోకార్డ్. అది ఫర్దర్ గా ఎలా డెవలప్ అవుతుంది? వర్టిబ్రల్ కాలమ్ గా డెవలప్ అవుతుంది. It is rod-like structure formed on dorsal side during the embryonic development of some animals. Next, animals with notochord are called చెప్పాను కదా chordates అంటాం. well notochord లేకపోతే నాన్ chordates అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫైలం కొరిఫెరా నుంచి హెమికార్డేట్ వరకు కూడాను నాన్ కార్డేట్స్ కిందకే వస్తాయి. జనరల్ గా టెక్స్ట్ బుక్ లో ఇకైనోడర్మేటా అని ఇస్తారు, కానీ హెమికార్డేట్స్ కూడా ఒకప్పుడు ఏంటి అంటే అది సపరేట్ ఫైలం కింద స్టడీ చేశారు, కానీ డీపర్ స్టడీస్ చేసిన తర్వాత దీంట్లో కూడా నోటోకార్డ్ అనేది లేదు అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో దట్స్ వాట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే, సో ఆ క్లియర్ స్టడీ అంతా అయిపోయింది, మనకి హెమికార్డేట్ అని కూడా సపరేట్ ఫైలం కింద స్టడీ చేస్తున్నారు, ఇది కార్డేటా కింద రాదు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి మనం దీన్ని నాన్ కార్డేట్స్ లో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక శాంపిల్ పిక్చర్ అంటే ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయి, అసలు నోటోకార్డ్ ఎక్కడ ఉంటుంది అనే దానికి ఒక శాంపిల్ పిక్చర్, హైపోథెటికల్ పిక్చర్ అన్నమాట దిస్ ఇస్. సో ఇది చూసినట్లయితే నర్వ్ కార్డ్, ఈ నర్వ్ కార్డ్ ఏంటి మనకి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ కింద డెవలప్ అవుతుంది. ఇది వచ్చేసి నోటోకార్డ్, ఈ నోటోకార్డే వర్టిబ్రల్ కాలమ్ కింద డెవలప్ అవుతుంది. మన నర్వ్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి స్ట్రక్చర్ నోటోకార్డ్, అంటే స్పైనల్ కార్డ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై వర్టిబ్రల్ కాలమ్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది డైజెస్టివ్ సిస్టమ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్ కి ఇక్కడ ఉంది, ఇది డార్సల్ సైడ్ ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. సో ఇన్ దీస్ వీడియోస్ we discussed about the basic concepts of animal kingdom. Next videos వచ్చేసి మనం classification of animals in detail గా చూద్దాం, ఒక్కొక్క ఫైలం. ఓకేనా? I hope you understand my class. If you like the video, please like and share and subscribe my channel. Thank you so much for watching.